శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ద్వాదశ రాశుల వాళ్ళు జూలై 21 నుంచి జూలై 31వ తేదీ వరకు ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకుంటే రాశి ఫలితాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయో, ప్రధానంగా ఈ 11 రోజుల్లో జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో 11 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం ప్రధానంగా తీసుకునే 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 11వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. కన్యారాశి వాళ్ళకి సూర్యుడి బలం బాగుంది కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్యాలు తొలగిపోతాయి, ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, కావలసిన చోటికి మంచి ఇంక్రిమెంట్తో కూడిన ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది, కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయి, రాజకీయాల్లో పలుకుబడి పెరుగుతుంది, తండ్రి వైపు బంధువుల సపోర్ట్ పెరుగుతుంది, తండ్రితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి, సమాజంలో హోదా, పరపతి, గౌరవం ఇవన్నీ పెంపొందింపజేసుకొని చక్కటి ఆరోగ్యం పొందడానికి 11వ స్థానంలో రవి కన్యారాశి వాళ్ళకు విశేషంగా యోగిస్తాడు. కాబట్టి సూర్యుడికి ఎలాంటి పరిహారాలు చేసుకోకర్లేదు. బుధుడు కన్యారాశి వాళ్ళకి 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు అంటే కన్యారాశి విద్యార్థులకు మాత్రం కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి. కష్టపడకపోతే కన్యారాశి విద్యార్థులకి ఈ 11 రోజుల్లో ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ర్యాంకులు రావటం కష్టం. కన్యారాశి నిరుద్యోగులకు కూడా మంచి జాబ్ రావటం ఈ 11 రోజుల్లో కష్టం. కన్యారాశి వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు రావటం కష్టం. ఎందుకంటే 10వ స్థానంలో బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, కన్యారాశి వాళ్ళకి బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అవి తొలగిపోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయాలి. అలాగే ప్రధానంగా నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం లేదా కేజింబావు పెసలు దానం ఇవ్వటం చేయాలి. అప్పుడు బుధుడు 10వ ఇంట్లో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని బుధుడి అనుకూలతను కూడా కన్యారాశి వాళ్ళు ఈ 11 రోజుల్లో పొందవచ్చు. అలాగే కుజుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడి బలం తక్కువగా ఉంది. 9వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ పెద్ద బలం లేదు. రియల్ ఎస్టేట్ కూడా సాధారణంగానే ఉంటుంది. బ్రదర్స్తో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. 9వ స్థానంలో కుజుడు ఇచ్చే ఈ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోవాలంటే ప్రతిరోజు కూడా ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే దాంతోపాటుగా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ చేయాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు కందులు ఎర్రవస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. ఇవన్నీ చేసుకున్నా, వీటిలో ఏది చేసుకున్నా 9వ స్థానంలో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కుజుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే శుక్రుడు 12వ ఇంట్లో కన్యారాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వ్యయస్థానాన్ని 12వ స్థానం అంటారు. శుక్రుడు వ్యయంలో ఉంటే లైఫ్ పార్ట్నర్కి హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు. కాబట్టి కన్యారాశి వాళ్ళు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో ఈ 11 రోజుల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వ్యయస్థానం 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. మనీ ఎక్స్పెండిచరు కన్యారాశి వాళ్ళు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త అవకాశాలు రావడం కష్టంగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్, కాస్మెటిక్స్ ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళకి కొంచెం లాభాలు తక్కువగానే వస్తూ ఉంటాయి, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు గోమాతకు తినిపించడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. శుక్రుడికి అధిష్టాన దేవత లలితా పరమేశ్వరి దేవి కాబట్టి శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయాలి. అప్పుడు శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో అంటే జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో సూర్యగ్రహం యోగిస్తోంది. బుధుడు గాని, కుజుడు గాని, శుక్రుడు గాని యోగించటం లేదు. ఈ 3 గ్రహాలు యోగించాలంటే ప్రధానంగా ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ఈ పరిహారాలు చేసుకుంటే గనక అప్పుడు కన్యారాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు.
దైనందిన జీవితంలో ఉదయం నిద్ర లేవగానే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను చూడటం ద్వారా రోజంతా అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఉదయం నిద్ర లేవగానే వేటిని చూస్తే అదృష్టం కలిసి వస్తుందో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. కపిలాం పంక్తి మగ్నించ సూర్యం దీపం జలం గురుం ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరహ అంటుంది శాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, కపిలాం ఉదయం నిద్ర లేవగానే కపిల గోవును చూస్తే ఆ రోజంతా అద్భుతమైనటువంటి లాభాలు చేకూరుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే అగ్ని అంటే ఉదయం నిద్ర లేవగానే అగ్నిదేవుణ్ణి చూస్తే మంచిది, అంటే నిప్పు చూస్తే మంచిది. రాత్రంతా పూజ గదిలో ఒక దీపం వెలుగుతూ ఉండి ఉదయం నిద్ర లేవగానే ఆ దీపాన్ని చూస్తే రోజంతా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే జలం, ఉదయం నిద్ర లేవగానే నీటిని చూస్తే చాలా మంచిది. అందుకే రాత్రిపూట నిద్రించే ముందు రాగి చెంబులో నీళ్లు తల దగ్గర ఉంచుకొని ఉదయం నిద్ర లేవగానే ఆ రాగి చెంబులో నీళ్లు మొట్టమొదట కళ్ళతో చూసి ఆ నీళ్లు తాగండి. ఎందుకంటే నీళ్లు ఉదయం నిద్ర లేవగానే చూస్తే మనకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గురుం అంటుంది శాస్త్రం, అంటే ఉదయం నిద్ర లేవగానే గురువులను చూస్తే మంచిది. చదువు చెప్పే గురువులను కానీ, మంచి విషయాలు చెప్పే గురువులను కానీ వాళ్ళ ముఖాన్ని చూస్తే రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ఇక్కడ ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరహ అంటుంది శాస్త్రం. వీళ్ళలో ఎవరిని చూసినా కూడా ఆ రోజంతా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శాస్త్రంలో ఇంకొక శ్లోకం కూడా చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, లోకేషు మంగళాన్యష్టౌ బ్రాహ్మణో గావిరగ్నయః హిరణ్యం సర్పిరాదిత్య ఆపోరాజా తథాష్టమః అని శాస్త్రంలో ఇంకొక శ్లోకం చెప్పారు. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఉదయం నిద్ర లేవగానే మంగళాన్యష్ట అష్టమంగళకరమైనటువంటి వస్తువులు చూడమని ఈ శ్లోకం చెప్తుంది. ఏంటా అష్టమంగళకరమైన వస్తువులు అంటే, బ్రాహ్మణం, మొట్టమొదటి వాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? వేదాంగాలు చదివినవాడు, శాస్త్రం చదివిన బ్రాహ్మణుణ్ణి చూస్తే మంచిది. ఆ తర్వాత రెండవది గావి అంటే ఏంటంటే గోమాత అని అర్థం. ఉదయం నిద్ర లేవగానే ఏ గోవును దర్శించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మూడవది అగ్నిదేవుణ్ణి చూస్తే చాలా మంచిదని ఈ శ్లోకంలో కూడా చెప్పారు. నాలుగవది హిరణ్యం అంటే బంగారం. ఉదయం నిద్ర లేవగానే బంగారాన్ని చూస్తే చాలా మంచిది. అందుకే ఎవరైనా బంగారపు ఉంగరాలు పెట్టుకుంటే ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట ఆ బంగారపు ఉంగరాలు చూడండి. బంగారు ఆభరణం ఏదైనా ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరవగానే చూస్తే ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. ఆ తర్వాత ఐదవది సర్పి అంటే ఏంటంటే ఆవు నెయ్యి. ఉదయం నిద్ర లేవగానే ఆవు నెయ్యిని చూస్తే చాలా మంచిది. ఆ తర్వాత ఆరవది ఆపో అంటే జలము. ఉదయం నిద్ర లేవగానే జలాన్ని చూస్తే చాలా మంచిది, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత రాజా అంటే పరిపాలకుడు, పరిపాలన చేసేటటువంటి రాజుని ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. ఆదిత్య, ఉదయం నిద్ర లేవగానే సూర్యుడిని చూస్తే చాలా మంచిది. వీటిని అష్టమంగళ ద్రవ్యాలు, అష్టమంగళ వస్తువులు అనే పేర్లతో పిలుస్తారు. వీటిలో ఏది చూసినా ఉదయం నిద్ర లేవగానే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే శాస్త్రంలో ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు. నిద్ర లేవగానే అద్దం చూస్తే మంచిది. అద్దం చూస్తే గనక ఐశ్వర్యం పెరుగుతుంది, మనకు ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గోరోజనం అనే ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే గోరోజనం చూస్తే ఆ రోజంతా అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే సిద్ధార్థకాన్ని ఉదయం నిద్ర లేవగానే చూస్తే మంచిది. సిద్ధార్థకము అంటే అర్థం ఏంటంటే తెల్ల ఆవాలు. రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక చిన్న గిన్నెలో తెల్ల ఆవాలు పోసి ఉదయం నిద్ర లేవగానే ఆ సిద్ధార్థకము అంటే తెల్ల ఆవాలు చూస్తే ఆ రోజంతా కూడా కార్యసిద్ధి ఏర్పడుతుంది, పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే 2 రకాలైనటువంటి పుష్పాలలో ఏ పుష్పాన్ని చూసినా అదృష్టం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పారు. ఆ 2 రకాలైన పుష్పాలు ఏంటంటే, మొట్టమొదటిది గన్నేరు పూలు, రెండవది పద్మ పుష్పాలు. ఉదయం నిద్ర లేవగానే గన్నేరు పువ్వును చూసినా, పద్మం చూసినా ఆ రోజంతా మానసిక అశాంతి ఉండదు, మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి శాస్త్రాల్లో ఉదయం నిద్ర లేవగానే వేటిని చూడాలి, వేటిని చూస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి అన్న దానికి ఈ 2 శ్లోకాలు చెప్పారు. ఈ 2 శ్లోకాలను అనుసరించి వీటిలో మీకు వీలైన దాన్ని చూడండి. దీంతో పాటుగా ఇంకొక అద్భుతమైన విషయం కూడా శాస్త్రం చెప్పింది. ఆ అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రభాతే విమలే కాలే దర్శనం పాపనాశనం ముకుందస్య ముఖాంభోజాం సర్వ దుఃఖ వినాశనం అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే, ఉదయాన్నే ముకుందుడు ఆ పరమాత్మ ఆ శ్రీ మహావిష్ణువుని దర్శనం చేస్తే సర్వ దుఃఖాలు పాపాలు తొలగిపోతాయి అని ఈ శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ఎంతో మంది దేవతలు ఉన్నప్పటికీ ఏ దేవతా స్వరూపాన్ని చూడాలంటే
విష్ణుమూర్తి దేవతా స్వరూపాన్ని చూడాలి. రాత్రి నిద్రపోయే ముందు శివుణ్ణి చూసి నిద్రపోవాలి. ఉదయం మేల్కొనగానే విష్ణుమూర్తిని చూడాలి. అప్పుడు మనకు అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ముకుందుణ్ణి ఉదయం నిద్ర లేవగానే చూడండి అన్నారు రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి. విష్ణు సంబంధమైన ఏ రూపానైనా ఉదయం నిద్ర లేవగానే దర్శించండి. సమస్త శుభ ఫలితాలు రోజంతా కలుగుతాయి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, 10 రోజుల ఫలితాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.